హీరోయిన్ కొత్త హీరోయిన్స్ అంటే కదా మరి రిషితాని చాలా బాగా చేసింది, చాలా మంచి హీరోయిన్, మంచి పెర్ఫార్మెన్స్ చేసింది, బాగా చేసింది అమ్మాయి. మీరే క్యారెక్టర్ చేశారు? నేను ఇందులో హీరో, మీరు ఎప్పుడు ఈ తాగుబోతు క్యారెక్టర్ చేస్తారు కదా, ఇందులో కూడా ఇదే చేస్తారు. ఇందులో కూడా తాగుబోతు క్యారెక్టర్ ఉంటది. నేను ఎంత బ్రిలియంట్, నేను మీరు తాగుబోతు క్యారెక్టర్ చేసేదని ముందే కనుక్కున్నా, మీరు నాకు చెప్పని కూడా చెప్పలేదు. కంగ్రాచులేషన్. థాంక్యూ. అయితే ఇందులో హీరోయిన్ రిషిత అన్నట్టు మంచి చేసింది, నెల్లూరు అమ్మాయి, మన తెలుగు అమ్మాయి. అందరు బాంబే వాళ్ళు ఎక్కడెక్కడల్లో వస్తున్న టైంలో మన డైరెక్టరు, మన ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కలిసి కూర్చుని ఒక తెలుగు అమ్మాయి కావాలి అని చెప్పి మన రిషితాని చేశారు. నేనున్నాను కదా, నన్ను ఎందుకు మీరు అడగలేదు? అంటే నాకు చాలా ఫాలో అయింది కదా, నేను గుర్తు రాలేదా మీకు? యాంకర్ ఉండాలన్నా పోవాలన్నా తల్లి, నువ్వు యాంకర్ అంటే నేను ఎట్లా అనుకున్నా. అంటే ఓకే, ఇక హీరోయిన్ అంటున్నావు, మరి ఏందో పరిచయం అయితే లేదండి. నేను మేకప్ లేకుండా నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మేకప్ వేస్తే హీరోయిన్ల కంటే తోపు ఉంటా నేను. హీరోయిన్ కంటే తోపు ఉంటావు నువ్వు. నేనే. ఇందులో నువ్వు ఎందుకు పెట్టలేదు అంటావు? నన్ను తీసుకోవచ్చు కదా, ముందు కలిసి ఉంటే ఇక పెట్టేటోళ్ళం. కానీ హీరోయిన్ తీసుకున్న బడ్జెట్ కంటే ఒక 10% ఎక్కువ తీసుకుండవచ్చు అంతే. ఎంత? 1 కోటి రూపాయలు ఇస్తుంటామా? మీరు హీరోయిన్ కి ఎంత ఇస్తున్నారో అంతకంటే ఒక 10%. ఎందుకంటే నేను ఆమె కంటే అందంగా ఉంటా కదా. అందంగా లేవు, మందంగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. అందంగా ఉన్నాయంటే అందంగా లేవు, మందంగా ఉన్నావు. మందంగా ఏం లేనని చూడండి, నేను ఎంత అందంగా ఉన్నాను. మా సినిమాలో హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది, మంచిగా పెర్ఫార్మెన్స్ ఉంటుంది, మంచి యాక్టింగ్ ఉంటుంది, మంచి ఫైటింగ్ చేసింది. హీరోయిన్ అంటే ఆ రేంజ్ ఉండాలి, ఇట్లా నీలాగా అలా కాదు. అర్థమవుతుందా? సూపర్ హార్డ్ వర్కరు, సూపర్ పెర్ఫార్మర్ కాబట్టి ఆమె తీసుకున్నాం. మంది ఏముందని తీసుకుంటారు. నాకు టైం వస్తుందండి. ఎన్నింటికి? 3ంటికి 4ంటికి వస్తుందా? చెప్పు, టైం వస్తుందంట. బాగానే వేసింది. ఇంకా సెకండ్ హీరోయిన్ ఉంది, ఆమె బాంబే నుంచి తెచ్చాము, ఆమె కూడా బాగా చేసింది.